నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా చింతపండు నవీన్ బాధితులు ఎవరున్నా ఇక్కడ చిలక ప్రవీణ్ నెంబర్ ఉన్నది 9704642961. ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, టచ్లోకి రండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని దగ్గరికి పోయి మీ పేరు చెప్పి దందాలు చేసిండు, మీ పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేసిండు, మీ పేరు చెప్పి అక్రమాలు చేసిండు అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందట ఆయన చిట్టాను పెడదాం. అటువంటి మనిషి సమాజంలో ఉండకుండా చేద్దాం. అటువంటి మనిషికి శాశ్వత జైలే పరిష్కారం అని చూపిద్దాం. మీరు ఎవ్వరు భయపడకండి. నోరు చూసి భయపడతామా? ప్రభుత్వం లేదా? పోలీస్ విభాగం లేదా? న్యాయస్థానాలు లేవా? గొట్టంగానికి భయపడతామా? నాకు మొన్న సైనిక్పూర్ నుండి ఫోన్ చేసిండు ఒక ఆయనే, అన్నా నేను దళిత బిడ్డను, నేను మాదిగ బిడ్డను, నన్ను బ్లాక్మెయిల్ చేసిండన్నా, నా వ్యాపారాన్ని నాశనం చేసిండన్నా అని ఒక ఆయనే. ఇక ఇంకో ఆయన కరీంనగర్లో విజిలెన్స్ ఆఫీసర్ను కూడా బ్లాక్మెయిల్ చేసిండు అట్నే. ఒక విజిలెన్స్ ఆఫీసర్ను బ్లాక్మెయిల్ చేసిండంటే చూడు. అంతేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే బ్లాక్మెయిల్ చేసిండు. ఏం పేరు ఆయన పేరు? పేరు చెప్పకుండా బ్లాక్మెయిల్ చేసిండు. ఆఖరికి బాధితుడి పేరు లింగన్న అని చెప్పిండు, ఇంటిచ్చిండు. ఇగో నేను లింగన్న, నువ్వు ఎమ్మెల్యేనే బ్లాక్మెయిల్ చేసినావు అంటే ఎమ్మెల్యే దగ్గర నుంచి నీకు ఎంత ముట్టింది? ఆ సదరు ఎమ్మెల్యే గారు కూడా మీరు కూడా తెర ముందుకు రావాలి. మరి మీరు కూడా అక్రమాలు చేసిందని చెప్పి మీ మీదనే బ్లాక్మెయిల్ చేసేదాకా తీసుకొచ్చిండు. ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేసిండు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిండు, కళ్ళు కాంపౌండర్లను బ్లాక్మెయిల్ చేసిండు, విజిలెన్స్ ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేసిండు, పోలీస్ విభాగంలో ఉన్న సిఐ గారిని బ్లాక్మెయిల్ చేసిండు, సొంత కులపోనే ముంచిండు. ఇట్లా అనేక అక్రమాలు చేసిండు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చింతపండు నవీన్ కుమార్ అక్రమాల మీద, అవినీతి మీద, బ్లాక్మెయిల్ మీద విచారణ జరిపి అది నిజ నిర్ధారణ అయితే మళ్ళా చెంచల్గూడు జైలుకు పంపాలని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం వారిని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక మిత్రులారా, మీరు ఎవరైనా బాధితులుంటే నా నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ పెట్టవచ్చు, మీ యొక్క పేరు చెప్పొచ్చు. మీరు ఎవ్వరు భయపడకండి. మీ అందరి ముందు నేను నిలబడతా. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా, మీ ప్రాణానికి మన ప్రాణం అడ్డేస్తా. మనకి ఇంచు కూడా కాదు ఆ చింతపండుతోటి, ఇంచు కూడా కాదు, చెప్తున్నా కదా. కాబట్టి భయపడే సవాలే లేదు. ఎంత కంతో తేల్చుకుందాం, ప్రభుత్వం దగ్గరికి పోదాం, మీ పేరు చెప్పే ఇన్ని దందాలు చేసిండని లిస్టు పెడదాం.